రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చాలామందికి గుర్తుండవు. ఎందుకంటే 2017 ఎన్నికల్లో బీజేపీ చేసిన అభివృద్ధి వల్ల, పారిశ్రామిక అభివృద్ధి వల్ల, గుజరాత్ యొక్క ఆర్థిక అభివృద్ధి వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల, గుజరాత్లో ఉన్న శాంతి భద్రతల కారణంగా, అద్భుతమైనటువంటి పరిపాలన కారణంగా సునాయాసంగా గెలుస్తుందని భావించారు. కానీ బీజేపీ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు బొటాబొటి మెజారిటీతో నెగ్గింది. కేవలం 99 సీట్లు, 100 కూడా కాదు, 99 సీట్లు మాత్రమే వచ్చాయి. కులము ఆధారంగా, కాస్ట్ ఆధారంగా గుజరాత్ని అతలాకుతలం చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముగ్గురు కుల నాయకులు హఠాత్తుగా ఎమర్జ్ అయ్యారు. వీళ్ళు కుల కల్లోలం సృష్టించేశారు. ఒకరు జాట్లను పటేళ్లను వేర్పాటువాదం వైపు నడిపించినటువంటి హార్దిక్ పటేల్ రిజర్వేషన్ పేరిట, అదేవిధంగా పాటీదార్ రిజర్వేషన్ పేరిట. రెండవది ఓబీసీ రాజపుత్ర కులాల్ని వేరు చేసే ప్రయత్నం చేసినటువంటి అల్పేష్ ఠాకూర్. మూడవది దళితుల్ని వేర్పాటువాదం వైపు తీసుకెళ్ళినటువంటి జిగ్నేష్ మెవానీ. ఈ ముగ్గురు గుజరాత్ ప్రభుత్వానికి పెద్ద సవాళ్లుగా పరిణమించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన గొంతు పూడుకుపోయింది. 2024 ఎన్నికల సమయంలో కూడా ఆయన గొంతు పూడుకుపోలేదు. గుజరాత్లో మేము ఇంత కష్టపడి నిర్మించినటువంటి జాతీయవాదపు భవనాన్ని కులగజ్జి అనేది విడగొట్టి చెడగొట్టి పడగొట్టేస్తుందని ఆయన పూడుకుపోతున్న గొంతుతో చాలా దుఃఖంతో మాట్లాడారు. ఆ వీడియో ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది, చూడొచ్చు. సరిగ్గా అదే పరిస్థితి 2024 ఎన్నికల్లో వచ్చింది. 2024 ఎన్నికల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, శాంతి భద్రతలు, నేషనల్ సెక్యూరిటీ, అంతర్జాతీయంగా దేశానికి మంచి పేరు రావడము, ఒకే సమయంలో ఈ దేశంలో రకరకాల అభివృద్ధులు జరగడం, ఇవన్నీ వెనక్కిపోయి కులము ముందుకొచ్చింది. 2024 ఎన్నికల్లో కులతత్వము, కులవాదము ముందుకు రావడం వల్ల బీహార్లో, హర్యానాలో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి దెబ్బతిన్నది. గుజరాత్లో 2017లో దెబ్బతిన్నట్టే దెబ్బతింది. అప్పుడు జిగ్నేష్ మెవానీ, అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ ఏ రకంగానైతే బీజేపీ ప్రభుత్వానికి పక్కలో బల్లాలుగా ఉన్నారో, దాదాపు అదే పరిస్థితిగా ఈరోజు కూడా పార్లమెంట్లో ఒక 6 ఎంపీలు ఉన్నారు. ఈ 6 ఎంపీలు 5 వేర్పాటువాద ఐడియాలజీలకి, సిద్ధాంతాలకి ప్రతీకలుగా నిలుస్తున్నారు. ఇందులో మొట్టమొదటి 2 ఖలిస్తానీ వేర్పాటువాదానికి ప్రతినిధులు. ఖడూర్ సాహెబ్ పంజాబ్ లోక్సభ స్థానం నుంచి నెగ్గినటువంటి వారిస్ పంజాబ్దే నేత, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నటువంటి అమృత్పాల్ సింగ్ పూర్తి పచ్చి ఖలిస్తానీవాది. కెనడా, అమెరికా, యూరప్లో ఉన్నటువంటి ప్రో ఖలిస్తానీ ఎలిమెంట్ల సహాయంతో ఆయన ఈ దేశంలో వచ్చాడు. మొత్తానికి ప్రస్తుతం డిబ్రూగఢ్ జైల్లో ఉన్నారు, కానీ మొత్తానికి ఆయన ఇప్పుడు ఎంపీగా నెగ్గారు. రెండవ వ్యక్తి పంజాబ్లోని ఫరీద్ కోట్కి చెందినటువంటి సరబ్జీత్ సింగ్ ఖాల్సా. సరబ్జీత్ సింగ్ ఖాల్సా ఎవరు? సరబ్జీత్ సింగ్ ఖాల్సా ఇందిరాగాంధీని హత్య చేసినటువంటి సత్వంత్ సింగ్, బేయన్ సింగ్ అనేటటువంటి కానిస్టేబుల్లలో బేయన్ సింగ్ కుమారుడు. పచ్చి వేర్పాటువాది, సిక్కు మత తప్ప వేరే మతాలు ఉండడానికి వీల్లేదని భావించేటటువంటి వ్యక్తి, చాలా భయంకరమైనటువంటి దాడులకు పాల్పడ్డ వ్యక్తి. ఈయన మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. అంటే ఖలిస్తానీ వాదము రానున్న రోజుల్లో భారత జాతీయ ఐక్యతకు సవాలుగా ఉండబోతోంది. అందుకే పంజాబ్లోని 13 సీట్లలో 2 ఫఖ్తు ఖలిస్తానీ వాదులు విజయం సాధించారు. కెనడా, అమెరికా, యూరప్, ఈ దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి ఈ ఖలిస్తానీ ఎలిమెంట్లకు మద్దతు వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్లో కూడా గడం లభించింది. మూడవ వ్యక్తి రెండవ ఐడియాలజీకి ప్రతినిధి, ఆయన పేరు షేక్ అబ్దుల్ రషీద్. ఈ షేక్ అబ్దుల్ రషీద్ ఎవరు? ఇతని ఇంజనీర్ రషీద్ అని అంటారు. ఈ ఇంజనీర్ రషీద్ జమ్మూ కాశ్మీర్లో ఉమర్ అబ్దుల్లాని ఓడించి మరీ విజయం సాధించారు. ఈయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్నారు.
జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయి ఉన్నారు. ఉగ్రవాదులకు ఆయుధాలు చేరవేసిన కారణంగా, ఉగ్రవాదులకు ఆర్థిక సంపదని దోచిపెట్టిన కారణంగా ఈయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. పచ్చి వేర్పాటువాది. ఆయన ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశించబోతున్నాడు. పర్యవసానంగా రానున్న రోజుల్లో కశ్మీర్ ఇష్యూని పార్లమెంటు లోపల, పార్లమెంటు వెలుపల పాకిస్తాన్ సహాయంతో కశ్మీర్ ఇష్యూని పెంచి పోషించి మళ్ళీ ఉద్రిక్త పరిస్థితుల్ని కశ్మీర్కి తీసుకుని వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. దానికి ప్రతీకగా ఇంజనీర్ రషీద్ విజయం సాధించారు. ఆ తరువాత మూడవ ప్రమాదకరమైనటువంటి సంకేతం ఏంటంటే 1989 తర్వాత తొలిసారి ఇద్దరు తమను తాము నక్సలైట్లని చెప్పుకునేటటువంటి ఇద్దరు ఎంపీలుగా నెగ్గారు. సిపిఐఎంఎల్ లిబరేషన్కి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు బీహార్ నుంచి కాంగ్రెస్ ఆర్జేడీల మద్దతుతో ఇండి కూటమి భాగస్వాములుగా విజయం సాధించారు. ఇండి కూటమి మద్దతుతో వీళ్ళు విజయం సాధించడం ప్రత్యేకం. ఎందుకంటే ఈ మూవ్మెంట్ ఇండి కూటమితో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అల్ట్రా లెఫ్ట్ ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే రాజారామ్ సింగ్ ఈయన కరాకట్ నుంచి గెలిచారు. ఈ రాజారామ్ సింగ్ అఖిల భారతీయ కిసాన్ మహాసభ అనే సంస్థకి చెందినటువంటి నాయకుడు. ఈ అఖిల భారతీయ కిసాన్ మహాసభ రైతు ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. రైతు ఉద్యమ హింసతో కూడాను ఈ సంస్థకి సంబంధం ఉంది. రెండవ వ్యక్తి ఇతను రాజారామ్ సింగ్ కుష్వాహా. రెండవ వ్యక్తి పేరు సుదామా ప్రసాద్. ఈయన ఆరా నుంచి విజయం సాధించారు. ఈయన కూడా సిపిఐఎంఎల్ లిబరేషన్కి చెందినవారు. కాబట్టి రానున్న రోజుల్లో నక్సల్ సమస్య, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర కావచ్చు, ఒరిస్సాలోని కోరాపుట్ మల్కన్గిరి ఏరియా కావచ్చు, ఉత్తర తెలంగాణ కావచ్చు, నక్సల్ సమస్య మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాలు కాబోతోంది. దానికి ప్రతీక అన్నట్టుగా వీళ్ళిద్దరూ పార్లమెంట్లోకి ప్రవేశించారు. ఇక చిట్ట చివరి వ్యక్తి 6వ ఎంపీ, ఆయన పేరు చంద్రశేఖర్ ఆజాద్ ఉర్ఫ్ రావణ్. ఆయన తనను తాను రావణ్ అని చెప్పుకుంటాడు. చంద్రశేఖర్ ఆజాద్ ఆయన పేరు. ఈ చంద్రశేఖర్ ఆజాద్లో ఆజాద్ కూడా ఆయన పేరు కాదు, ఆయన పేరు చంద్రశేఖర్. ఈయన దళిత వేర్పాటువాదానికి ప్రతీక. బలహీనపడుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ, అదేవిధంగా దేశవ్యాప్తంగా నెమ్మదిగా పెరుగుతున్నటువంటి హిందుత్వ భావాలు, దళిత వర్గాలలో కూడాను వస్తున్నటువంటి ధార్మిక చైతన్యం, వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తున్నట్టుగా ఈయన నగీనా అనేటటువంటి యూపీ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈయనది ఆజాద్ సమాజ్ పార్టీ అనేటటువంటి పార్టీ ఉంది. ఈ పార్టీ సహజంగానే ఎన్డీఏ కూటమి కాకుండా ఇండి కూటమికి మద్దతు ఇస్తుంది, లేకుంటే తటస్థంగా ఉంటున్నట్టుగా ఇండి కూటమి వైపు ఉంటుంది. ఈయన దళిత వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్నారు. రానున్న రోజుల్లో దళిత ఇష్యూలు, ఈ ఎన్నికల్లో కులం ప్రధానమైంది. ఇదే రకంగా కులాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నము, ముఖ్యంగా దళిత వర్గాల్ని మిగతా సమాజం నుంచి వేరుపరిచే ప్రయత్నం ఏదైతే జరుగుతోందో దానిని మరింత వేగవంతంగా చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇది మోదీ ప్రభుత్వానికి సవాలు. రావణ్ ఎన్నిక దానికి ఒక ప్రతీక. కాబట్టి ఈ 4 సమస్యలు, ఒకటి కశ్మీర్ ఉగ్రవాదము, రెండవది ఖలిస్తానీ వేర్పాటువాదము, మూడవది మావోయిస్టు విధ్వంసకాండ, 4వది రానున్న రోజులలో కులం పేరిట ఈ దేశంలో విద్వేషాలు రగిలించటము. ఈ 4 మోదీ ప్రభుత్వానికి సవాలు కాబోతున్నాయి. 2017లో ఏ రకంగానైతే జిగ్నేష్ మెవానీ, అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేలులు కులం పేరిట గుజరాత్లో అల్లకల్లోలం సృష్టించి రాజకీయంగా పూర్తిగా దెబ్బతీశారో అదే రకమైన పరిస్థితి ఈసారి ఉంది. దీన్ని మోదీ ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేస్తుందో రానున్న రోజుల్లో మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.